హై వ్యూర్స్. నేను గతంలో చాలాసార్లు ఇదే చెప్పాను. బుద్ధి బుర్ర లేకుండా ఉన్నటువంటి అమ్మాయిలు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇకనైనా మారండి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. బుద్ధి బుర్ర లేకుండా అవతలోడు నానా రకాలుగా పొగిడితేనో నానా సొల్లు కబుర్లు చెప్తాను, గొడ్లిప్పుకొని ఫోటోలు గొడ్లిప్పుకొని వీడియోలు చేయకండి. చిరాకేస్తుంది చెప్పాలన్న. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు స్వామి, 700 మంది అమ్మాయిలు వాళ్ళ లిస్టులో. ఏ రకంగా 500 మంది బంబుల్ యాప్ అంట, డేటింగ్ యాప్ అంట. ఇంకా 200 మంది ఏమో స్నాప్చాట్ అంట. స్నాప్చాట్ షేర్ చేయడం, స్నాప్చాట్ అంట. తుషార్, వాడి వయసు 23 సంవత్సరాలు, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసి న్యూఢిల్లీ అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి గురుగ్రామ, నోయిడా ఆ ప్రాంతంలో కన్సల్టెన్సీలో చేస్తూ డే మొత్తం కూడా హెచ్ఆర్ జాబ్. ఇక నైట్ అవ్వగానే అమెరికా మోడల్ అంటాడు. వాడు ఫోటో కోసం ఎందుకు ఫోటో దొరకలే, అన్ని చోట్ల ఫేస్ బ్లర్ చేసి పెట్టారు. సరే న్యూస్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇస్తున్నారు. ఏం చేశాడు వాడు? ఇదిగో నైట్ అవ్వగానే ఇక మొదలెడతాడు ఈ బంబుల్ యాప్, స్నాప్చాట్, ఇక వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఏమని? వీడు అమెరికా మోడల్ అంట. దాని తగ్గట్టుగా వీడికి సంబంధించిన ఫోటోలు ఇవన్నీ పెడతాడు. నేను త్వరలో ఇండియా రాబోతున్నా, నాకు ఒక పార్ట్నర్ కావాలి, లైఫ్ పార్ట్నర్. నేను ఎటువంటి అమ్మాయిని చేసుకోవాలి, ఏంటంటే నాకు ఈ క్వాలిటీస్ ఉండాలి. నీలా కనిపిస్తున్నాయి అవి అంటూ నెమ్మదిగా అమ్మాయిలను దూవి, ఈ అమ్మాయిలు కూడా మరలా చూడండి, ఆల్మోస్ట్ కాలేజ్ అమ్మాయిలు లేదా కాలేజ్ అయిపోయినటువంటి అమ్మాయిలు. ఇందులో లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయిని పెట్టాడు. ఇలా 700 మందిలో చాలామంది వీడికి న్యూడ్ ఫోటోలు పంపారు, న్యూడ్ వీడియోలు పంపారు. ఇలా వీడియో కాల్ చేయగానే న్యూడ్ది రికార్డ్ చేసేవాడు. అలా వీడి దగ్గర ఆల్రెడీ కొంత బ్యాకప్ దొరికింది. ఇప్పుడు అలా సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి వీడితో అలాగే ఉంటే ఆ ఫోటోలు వీడు అడిగాడు, పంపేసింది. ఎంజాయ్ చేస్తాడు అనుకుంది. వాడు ఏమని హెరాస్ చేయడం మొదలెట్టాడు. ఇంతకుముందు చాలామంది దగ్గర వాడు అలాగే డబ్బులు వసూలు చేశాడు. ఫోటోలు బయట పెడతా, డార్క్ వెబ్లో పెడతా, అది ఇది అని చెప్పేసి వీడియోలు ఫోటోలు డార్క్ వెబ్లో పెడతా, అడిగితే డబ్బులు. ఆ అమ్మాయి అలాగనేసరికి ఛాన్స్ లేదురా బాబు, ఏం పీక్కుంటావు పీక్ అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. పోలీసుకి మొత్తం వివరాలు చెప్పింది. ఇక పోలీసులు ఏం చేశారు, ఈ బంబుల్ యాప్లోనే ఈ పోలీసులోనే ఒకళ్ళు ఏం చేసి ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఇక వాడితో సేమ్ అమ్మాయిలాగా ఇది చేశారు. దెన్ అడ్డంగా దొరికేశాడు. వాడి దగ్గర వచ్చేసి 10కి పైగా క్రెడిట్ కార్డులు. వాడు ఫోన్లో వాట్సాప్లో వీడియోలు ఏవైతే రికార్డ్ చేశాడు, న్యూడ్ వీడియోలు, ఆ బ్యాకప్, ఇంకా చాలా కథ ఉంది. అరెస్ట్ చేశారు. ఈవిడికి మెయిన్ ఇంటెన్షన్, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, వీడియోలు పంపారా, ఫోటోలు పంపారా, ఇంకా రకరకాల చాట్లు చేస్తారా, అయిపోయింది. ఒకవేళ వాడు కనుక మమ్మల్ని ఇబ్బంది పెడితే, హెరాస్ చేస్తే, నీ ఫోటోలు బయట పెడతా, వీడియోలు బయట పెడతా, మీ ఇంట్లో చెప్తా, అద్దనిదినంటే ఇమ్మీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. సైబర్ పోలీస్ స్టేషన్, ఓకేనా? ఈవెన్ 1930 కానీ చేయండి. అది వచ్చేసి సైబర్ కంప్లైంట్ కదా, ఫ్రాడ్ ఏదైనా జరిగితే వాళ్ళని మీకు ఇమీడియట్గా హెల్ప్ చేయగలుగుతారు. లేదా నేను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి. పోలీసులు మమ్మల్ని లేదని అంటారు, అద్దనిదని దయచేసి మైండ్లోగా పెట్టుకోవద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇక నుంచి అన్న ఆడవాళ్ళు, నేను మరలా చెప్తున్నా, గతంలో చాలా ఇదే చెప్పా, మగోడు విషపురుగు, మగోడు గుడ్లిప్పొందిగా ఎదవా, మగోడు దున్నపోతూ, అచ్చూసిన అంబోతూ, సిగ్గు ఎగ్గు లేని ఒక గాడిద, కుక్క, ఏదైనా మీరు అనుకోండి. మగోడు మగ చేత మొత్తం అంటున్నా, నాతో సహా. మీరు ఆడవాళ్ళుగా బుద్ధి బుర్ర జ్ఞానం విచక్షణ ఉండొద్దా? ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు, ఎవరికేం పంపుతున్నారు చూసుకోరా? ఏమైంది మీ బుర్ర? ఏమైంది? రోజు ఎన్ని వీడియోలు, రోజు సొసైటీలో ఎన్ని వార్తలు చూస్తున్నారు, అయినా సరే అలాగే ఉంటారా? సరే జరిగిందే జరిగిపోయింది, కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒకసారి కాదు, వాడు మల్టిపుల్ టైమ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అయినా సరే డబ్బులు ఇస్తాను, అయినా సరే వాడు ఎక్కడ రమ్మటాడికి వెళ్తాం, ఏంది అది? ఇకనైనా మారండి. ఒకవేళ ఇంకా జరిగిపోయారు అనుకున్నా తేడాగా నాకు చేస్తే అవతలాడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మరలా చెప్తున్నాం, ఆడవారైనా మగవారైనా దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది, అది దాటకండి.